వచ్చి కళలు చెప్పగానే ఒక ఆయన దాత దగ్గరికి పోయిన చిన్న స్వామి దగ్గరికి. ఆ అనంత పద్మ స్వామి ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి అన్నయ్య లేడు స్వామి అన్నాడు. అంటే ఎట్లా మరి ఇట్లా నాకు దేవుడు కావాలి, ఇట్లా ఆడ మత మార్పిడి ఎక్కువ అవుతుంది, నేను కూడా ఒక దేవుని పెట్టాలి, దేవుడు వెంకటేశ్వర స్వామిని అంటే పలానా గుడికాడికి అది అన్నారు. కానీ వివరాలు ఒక దాత వచ్చిండు. ఆయన వచ్చి నేను ఇస్తామా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడో మొక్కుకున్నా, నేనైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేను, ఒక 7,000 అయితే ఖర్చు పెట్టగలను అన్నాడు. ఇక్కడ షాబాబు గుడి ఉంది, వస్తాప్పుడు దారిలా ఆడికి పోయి అడిగాను. ఆయన 10,000 చెప్పిండు. 10,000 ఇచ్చుకోలేనయ్యా, నేను పేదరాల్ని, నాకు ఒక దాత ఇప్పిస్తున్నాడు, ఇట్లా గొడవలు అవుతున్నాయి అంటే సరే 7,000కి చేస్తాను, 7,000కి చేసి ఇచ్చిండు. ఈ దేవుని ఎట్లా నిలబెట్టాలో నాకు తెలియదు. ఇంట్లో సంవత్సరం పెట్టుకున్నా, రోజు ఆయనను చూసుకుంటే ఏడిచేదాన్ని. నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టినా, మరి నేను ఎట్లా నిలబెట్టాలో నాకు తెలియదు అని. మళ్ళీ ఈయనేం చేసిండు, ఆయన కళలో పోయిండు. దేవుడైతే ఎవరైతే ఇప్పించిండ్రో నేనైతే నేను మంచిగా చూసుకుంటా, ఆమె పేదరాలు ఉంది, ఇక్కడ మంచిగా దేవుని నిలిపించు నన్ను, నన్ను ఎంత మంచిగా చూసుకుంటే నేను అంత మంచిగా చూసుకుంటా అని చెప్పిండట. ఆయన 4 గంటలకు ఫోన్ చేసి వచ్చిండు. వచ్చి అమ్మ నేను దేవుడు కళలు వచ్చిండు, ఇట్లా నా డబ్బులు వచ్చితాయి 3 లక్షలు, 1 లక్ష ఖర్చు పెడతా అన్నాడు. పోయిండు. ఆయనకు కళలా చెప్పగానే ఆయన వచ్చిండు. 3 లక్షలు రాగానే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి దేవుని ఇక్కడిక్కడ నిలిపించిండు, ప్రతిష్ఠింప చేసిండు.